'లిటిల్ హార్ట్స్.' ఈ మూవీ గురించి రివ్యూస్ మీరు చాలా చూసే ఉంటారు. కానీ అలా గాకుండా ఈరోజు మనం ఒక బేసిక్ డిస్కషన్ పెట్టుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈస్ నాట్ ఎ రివ్యూ. దిస్ ఈస్ జస్ట్ ఎ డిస్కషన్ వీడియో. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ చూసిన తర్వాత కొన్ని విషయాలు నాకు అనిపించినయి భయ్యా. అదేంటంటే టాలీవుడ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి హేట్రెడ్ గానియండి, ఎలాంటి పక్షపాతం గానియండి, ఇలాంటివి ఏవి ఉండవు. ఒకవేళ ఏదైనా మంచి కంటెంట్ వచ్చిందంటే అది ఏ మూవీ, ఏ లాంగ్వేజ్‌కి చెందింది, ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఇలాంటి పట్టింపులు ఏవి ఉండవు. ఒకవేళ వాళ్ళు మనకు నచ్చారంటే వాళ్ళని మనము కనెక్ట్ చేసుకుంటాము అండ్ మన వాళ్ళలా మార్చుకుంటాము. అండ్ దానికి ఎంతో మంది యాక్టర్స్ వేరే ఇండస్ట్రీస్ నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళున్నారు. అండ్ వాళ్ళని మనము మన సొంత మనుషుల్లాగా చూస్తాము. థాట్ ఇంక్లూడ్స్ ద బ్రదర్స్ 'సూర్య', 'కార్తీ' గారు గూడా తెలుగు ఇండస్ట్రీకి చాలా 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 రుణపడి ఉన్నారు. ఎందుకంటే మనం అంత లవ్ చూపెట్టాం వాళ్ళకి. నౌ టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్, ఈ ఫిల్మ్ నిజంగా చెప్పాలంటే ఎవరు భయ్యా అసలు? మౌలి ఎవరు? ఈ డైరెక్టర్స్ ఎవరు? ప్రొడ్యూసర్ ఎవరు? అసలు వీళ్ళు మనకి ఏమిచ్చారు? అండ్ అలాగే మనకు వీళ్ళసలు తెలియని గూడా తెలీదు ఈ మూవీకి ముందు. చాలా మందికి 'మౌలి టాక్స్' ఛానెల్ తెలుసు. అండ్ అలాగే ముందు 90స్ ఈ వెబ్ సీరీస్ చూసిన వాళ్ళందరికీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌తో కొంచెం ఒక లింక్ అనేటిదుంది. కానీ ఈ స్పెసిఫిక్ డైరెక్టర్ ఈయన, లేపోతే ఈ మూవీ ఏదైతే వచ్చిందో 'లిటిల్ హార్ట్స్' ఇది ఈ డైరెక్టర్ నుంచి వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మనకు ముందేం లేదు. ఉంది. బట్ అయినా ఎవరు అంతగా పట్టించుకోలేదు. బికాజ్ మనకంత అవసరం లేని విషయం అది. అండ్ సర్ప్రైజింగ్‌లీ ఒక మూవీ రిలీజ్ అయ్యి అండ్ ఆ మూవీ నిజంగా ఒక క్లీన్ కంటెంట్. నో వల్గారిటీ, నో అడల్ట్ సీన్స్ అండ్ అలాగే ప్యూర్ కామెడీ. ప్యూర్ కామెడీ అంటే గూడా ఏదో క్రింజ్ జేయడానికి ప్రయత్నం చేయలేదు. చేసే ఏదైతే కంటెంట్ ఉందో అందులోనే మీకు ఒక కామెడీ అనేటిది సృష్టించడానికి ట్రై చేశారు. అండ్ ఆ కంటెంట్ నిజంగా మన ఆడియన్స్‌కి నచ్చింది. అండ్ దాన్ని గుండెల మీదకి తీసుకున్నారు. అండ్ థాట్ ఈస్ వాట్ మేక్స్ అవర్ టాలీవుడ్ ఫ్యాన్స్ స్పెషల్. సో, ఇక్కడ నేను ఒక టాలీవుడ్ ఫ్యాన్‌గా గాకుండా ఒక మూవీ ఫ్యాన్‌గా మాట్లాడాలనుకుంటున్నా. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'లోక' మూవీ గూడా ఒక సింపుల్ లో బడ్జెట్ ఫిల్మ్. కానీ ఆ మూవీకున్న బడ్జెట్‌కి, ఆ మూవీ చూపెట్టిన విజువల్స్‌కి అండ్ ఆ స్టోరీ లైన్‌కి అసలు సంబంధమే లేదు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏందంటే, మీరొక మంచి మూవీ తీయాలంటే 500, 600 కోట్లు పెట్టి పెద్ద పెద్ద సీన్స్ పెట్టేసి, పెద్ద పెద్ద సిట్యుయేషన్స్ పెట్టి తీయాల్సిన అవసరం లేదు. ఒక లో బడ్జెట్ ఫిల్మ్ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేయగలుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ క్యారెక్టర్స్, పెర్ఫార్మన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఎగ్జిక్యూషన్. అండ్ ఇక్కడ ఈ మూవీలో డైరెక్టర్, రైటర్స్ అండ్ ఈవెన్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్, ది మ్యూజిషియన్ అండ్ ది యాక్టర్స్ అందరూ పర్ఫెక్ట్‌గా ఈ మూవీని ఎగ్జిక్యూట్ చేశారు. ఎక్కడ గూడా ఎలాంటి మిస్టేక్స్ జరగనీయలేదు. మిస్టేక్స్ అంటే ఎలా ఉండాలి? జరిగినా గూడా దాన్నెవడు నోటీస్ జేయొద్దు. అప్పుడు థాట్ ఈస్ కాల్డ్ యాస్ స్మార్ట్ వర్క్. ప్రతి ఒక్క మూవీలో మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఎడిటింగ్‌లో గానియండి, లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్‌లో స్క్రీన్ ప్లే సరిగ్గా ఉండదు. డైలాగ్స్ మిస్ అయిపోతుంటాయి. కనెక్షన్ మిస్ అవుతుంటుంది. కానీ ఓవరాల్ మూవీ చూసిన ఆడియన్స్‌కి అది ఎక్కడ గూడా తెలియగూడదు. థాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్. రాజమౌళి గారి ఫిల్మ్స్‌లో గూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి. కానీ మనం మూవీ చూసేటప్పుడు వాటిని నోటీస్ జేస్తామా? తర్వాత ఎవడో పనిలేనోడొచ్చేసి ఇక్కడ మీరు ఇది మిస్ అయ్యారు, మీరక్కడ అది మిస్ అయ్యారు అని జెప్తాడు తప్ప, ఓవరాల్ మూవీ మనం ఎంజాయ్ చేశామా లేదా అనేటిదే మెయిన్ పాయింట్. అండ్ అది ఈ మూవీలో గూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసి చూపెట్టారు. 'లోక' మూవీ గానియండి, 'మౌలి టాక్స్' నుంచొచ్చిన ఈ 'లిటిల్ హార్ట్స్' మూవీ గానియండి, దీస్ ఆర్ ఆల్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ దట్ హౌ వి సపోర్ట్ కంటెంట్. అండ్ ఆ కంటెంట్ గురించి మాట్లాడితే నేను ఇంకొక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా భయ్య. ఈ మూవీలో నాకు కొన్ని విషయాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చాయి. బికాజ్ ద స్టోరీ లైన్ విచ్ వి హావ్ సీన్, ముందు చెప్పినట్టు దిస్ ఇస్ నాట్ న్యూ ఫర్ అస్. ఇలాంటి స్టోరీ లైన్స్ మనం ఎన్నో చూసాం. ఎగ్జిక్యూషన్ మే బి డిఫరెంట్. బట్ ఓవరాల్ మూవీ స్టోరీ లైన్ మాత్రం చాలా మూవీస్‌లో మనం జూసిందే. అండ్ అదే గాకుండా మూవీలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద రిలేటబిలిటీ. ఎందుకంటే ఈ మూవీ ఏదైతే ఉందో ప్రతి ఒక్క టీనేజర్‌కి అండ్ అలాగే ప్రతి ఒక్క యంగ్ అడల్ట్‌కి సమ్‌వేర్ బిట్వీన్ 25 ఇయర్స్ ఏజ్ లోపల ఉన్న వాళ్ళందరికీ గూడా ఈజీగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఆ ఏజ్ గ్రూప్‌నే వీళ్ళు టార్గెట్ జేసుకున్నారు. వీళ్ళ టార్గెట్ గూడా అక్కడే. అందుకే 'ఓజీ' మూవీ ప్రమోషన్స్‌ని చూపెట్టడం గానియండి, లేకపోతే వాటిని కొంచెం కొంచెంగా టీజ్ జేయడం గానియండి, ఇవన్నీ ప్రమోషన్ టాక్టిక్స్ యూజ్ చేసింది దానికోసమే. అండ్ అది గాకుండా 'మౌలి టాక్స్‌కి' ఆల్రెడీ ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది యూట్యూబ్‌లో. సో, దాన్ని గూడా చాలా బాగా యూజ్ జేసుకున్నారు. అండ్ నౌ కమింగ్ టు ది ఓవరాల్ మూవీ పెర్ఫార్మన్స్. మూవీ పెట్టిన బడ్జెట్‌కి చాలా మంచి కలెక్షన్స్ అయితే తీసుకొనొస్తుంది భయ్య. యూఎస్‌లో గూడా ఈవెన్ 'హరిహర వీరమల్లు'ని గూడా బీట్ జేసింది కలెక్షన్స్ విషయంలో. సో, ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పెట్టిన ఏదైతే ఇన్‌కమ్ ఉందో దానికి చాలా మంచి ఔట్‌పుట్ అయితే జనరేట్ చేసింది. అండ్ థట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. సో, ఓవరాల్ ఇలాంటి విషయాలు ఎప్పుడైతే జరుగుతాయో ఎట్ థట్ టైమ్ ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ అవర్ ఇండస్ట్రీ. ఎందుకంటే మనం ఇలాంటి చిన్న చిన్న మూవీస్‌ని గూడా చాలా బాగా సపోర్ట్ చేస్తాం. అండ్ ఏ మూవీ చిన్నది, పెద్దది అని ఉండదు భయ్య. ప్రతి ఒక్క మూవీకి ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఈస్ ద కంటెంట్. మీరొక 1000,00,00,000 పెట్టి ఒక డబ్బా ఫిల్మ్ తీసినా, ₹1,00,00,000 పెట్టి ఒక మంచి ఫిల్మ్ తీసినా ప్రతి ఒక్కడు ఆ ₹1,00,00,000 ఫిల్మే చూస్తాడు గానీ, మీరు 1000,00,00,000 పెట్టినందుకు డబ్బా ఫిల్మ్ చూడడు. అది ఏ మూవీ అయినా సరే, ఎంత పెద్ద స్టార్ ఉన్నా సరే. అండ్ అందులో చాలా ఎగ్జాంపుల్స్ మనకున్నాయి. వాటి గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే. బట్ ఓవరాల్ దిస్ మూవీ వన్స్ అగైన్ ప్రూవ్డ్ దట్ అవర్ ఇండస్ట్రీ ఈస్ సంథింగ్ స్పెషల్ అండ్ వి యాక్చువల్లీ రెస్పెక్ట్ కంటెంట్.
అండ్ అదే విషయం రీసెంట్‌గా వచ్చిన చాలా మూవీస్‌లో జరుగుతుంది. అండ్ చాలామంది దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఏదో ఒక మూవీ రిలీజ్ చేసేస్తున్నారు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రైట్ ఇన్ మై ఒపీనియన్. బట్ ఓవరాల్ ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ద సపోర్ట్ మౌలీ బ్రో ఈస్ గెట్టింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఇదే కాకుండా ఈ మూవీలో ఉన్న అందరూ యాక్టర్స్ గూడా 'కంచి' గారు గానియండి, మన 'రాజీవ్ కనకాల' గారు గానియండి, ఈవెన్ ది యాక్ట్రెస్ హూ ప్లేడ్ ది లీడ్ రోల్ అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ హీరో ఫ్రెండ్స్ ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు భయ్య. వాళ్ళు మెయిన్ షో స్టీలర్స్ ఈ మూవీకి. వాళ్ళు చాలా బాగా వర్కౌట్ చేశారు. ప్రతి ఒక్కటి కామెడీ టైమింగ్ గానియండి, డైలాగ్స్ గానియండి, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫ్యూ పర్సన్స్ హార్డ్ వర్క్. అంటే ఇక్కడ ఒక యాక్టర్‌కి మంచి డైలాగ్స్ లేనిది, ఆ యాక్టర్ ఎంత పెర్ఫార్మ్ చేసినా గూడా అక్కడ పండదు. అండ్ సేమ్ అదే విషయం ఇక్కడ గూడా జరిగింది. ద రైటర్స్ అండ్ ద డైరెక్టర్స్ డిడ్ గ్రేట్ వర్క్. అండ్ దాన్ని చాలా బాగా మన ముందటికి ప్రెజెంట్ చేసింది ఈ యాక్టర్స్. సో, ఓవరాల్ దిస్ ఇస్ ఎ టీమ్ వర్క్. అండ్ ఈ టీమ్ వర్క్ ఈరోజు సక్సెస్‌ఫుల్ అయ్యి ఈ మూవీ ఈ స్టేజ్‌కెళ్ళింది. అండ్ పర్సనల్లీ ఐ యామ్ వెరీ, వెరీ హ్యాపీ ఫర్ థట్. అండ్ ఓవరాల్ మూవీ కొన్ని విషయాలలో లూజ్ ఎండ్స్ వదిలినప్పటికి గూడా మనం పెద్దగా వాటి మీద ఫోకస్ జేయము. బికాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్ ఇస్ కామెడీ, కంటెంట్ అండ్ ది ఎగ్జిక్యూషన్. అండ్ అది మనమైతే పర్ఫెక్ట్‌గా ఎంజాయ్ చేసాం. నేను ఆ మూవీ చూస్తున్నంత సేపు ఐ గాట్ ఇంటు థట్ వరల్డ్ అండ్ ఐ వాస్ జస్ట్ ఎక్స్‌పీరియన్సింగ్ ద స్టోరీ ఆఫ్ ఆల్ ది క్యారెక్టర్స్. ఒక ఫాదర్ సైడ్ నుంచి గానియండి, అండ్ అలాగే ఒక అమ్మాయి ఫాదర్ సైడ్ నుంచి గానియండి, అండ్ ఈవెన్ ద హీరోస్ సైడ్, హీరోయిన్ సైడ్ ప్రతి ఒక్కటి మన రిలేటబుల్‌గా మన రియల్ లైఫ్‌లో చూసిన విధంగానే చూపెట్టడానికి ట్రై చేశారు. దేర్ ఆర్ ఫ్యూ గుడ్ మెసేజెస్ ఇన్ ద ఫిల్మ్ టూ. అండ్ అవి ఎవరైతే నోటీస్ చేస్తారో వాళ్ళకి ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. సో, ఓవరాల్ దిస్ ఇస్ మై ఓన్ రివ్యూ ఆర్ ఎ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ యామ్ వెరీ, వెరీ హ్యాపీ. అండ్ చాలా రివ్యూస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మూవీ రిలీజ్ అయ్యి కూడా చాలా రోజులు అయిపోతుంది. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు థాంక్ ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ యామ్ వెరీ మచ్ హ్యాపీ థట్ చిన్న కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ ఏ స్టేజ్‌కెళ్తున్నాయి అండ్ మన ఆడియన్స్ ఏ స్టేజ్‌కి తీసుకెళ్తున్నారు అనేటిది చూసిన తర్వాత ఐ యామ్ వెరీ, వెరీ హ్యాపీ. అండ్ ఐ యామ్ వెరీ, వెరీ కాన్ఫిడెంట్ థట్ 'మౌలీ బ్రో' విల్ రీచ్ గ్రేట్ హైట్స్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ త్వరలో మీరు